నమస్తే శ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా సులువైన రెసిపీని చూద్దామండి. రవ్వ కోవాతో స్టఫ్ చేసిన స్వీట్ సమోసాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా ఈ స్వీట్ సమోసా చేయటానికి మైదా పిండిని తీసుకోవాలండి. 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. గ్రాముల కొలతల్లో 250 గ్రాముల మైదా పిండి, తరువాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు కలిపి, తరువాత 2 టేబుల్ స్పూన్ల పౌడర్ షుగర్ని ఇందులో కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్నంతా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి. ఇలాగా పొడిపిండినంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. డైరెక్ట్గా కాకుండా కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ స్వీట్ సమోసాకి పిండిని గట్టిగా స్టిఫ్గా కలుపుకోవాలండి, మెత్తగా కలపకూడదు. మెత్తగా కలిపితే గనక వేగించేటప్పుడు క్రిస్పీగా రావు సమోసాలు, కాబట్టి గట్టిగా పిండిని కలుపుకోవాలి. బాగా చేత్తో ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని కలపటానికి మొత్తం నేను అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ నీళ్లు కలిపాను. ఈ పిండి గట్టిగా రావటానికి 2 కప్పుల మైదా పిండికి అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ నీళ్లు వాడాను. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని సమోసాల్లోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కొన్ని డ్రై నట్స్ని ఇందులో వేసి వేగిస్తున్నా. కొన్ని బాదం, పిస్తా, జీడిపప్పును వేసి వేగించుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేగించవచ్చు. కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నానండి, కానీ ఈ కిస్మిస్ని ఇప్పుడు నేను వేగించట్లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇలాగా వేగించిన తర్వాత ఇప్పుడు చివరికి ఇందులో కిస్మిస్ని కలుపుతున్నానండి. వేగిపోయిన డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ని ఒక బౌల్లోకి పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ్వను వేగించుకోవాలండి. అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ బొంబాయి రవ్వని ఇందులో వాడుతున్నాను. డ్రై నట్స్ వేగించగా ఉన్న నెయ్యిలోనే ఈ బొంబాయి రవ్వను వేగిస్తున్నాను. గ్రాముల కొలతల్లో 100 గ్రాముల బొంబాయి రవ్వని ఇందులో వాడాను. పచ్చిపోయి కలర్ మారేంత వరకు వేగించాలండి. ఇలా కలర్ మారుతున్నప్పుడు ఇందులోకి కొబ్బరిని కలుపుకోవాలి. నేను 1 కప్ కొబ్బరిని ఇందులో కలుపుతున్నాను. గ్రాముల కొలతల్లో 100 గ్రాముల కొబ్బరిని ఇందులో కలిపాను. ఒక 5 నిమిషాల పాటు ఈ పచ్చి కొబ్బరిని వేగించాలండి. ఇందులో ఉన్న పచ్చి అంతా పోవాలి. తర్వాత పొడి పొడిగా డ్రైగా అయిపోతుంది ఈ మిశ్రమము. ఇప్పుడు ఇందులో పౌడర్ షుగర్ని కలుపుకోవాలి. మొత్తం 3 టేబుల్ స్పూన్ల పౌడర్ షుగర్ని కలిపానండి, అంటే గ్రైండ్ చేసిన పంచదారని కలిపాను. మీకు తీపి ఇష్టమైతే గనక ఈ పౌడర్ షుగర్ని ఎక్కువ కలుపుకోవచ్చు. తర్వాత ఇందులో 250 గ్రాముల పచ్చి కోవాని కలిపాను. కోవా కలిపిన తర్వాత సువాసన కోసం 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని కలుపుకోవాలి. కోవా వాడేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. యాలకుల పౌడరు, కోవాని ఇప్పుడు ఈ రవ్వలో బాగా మిక్స్ చేసేయాలి. వేడికి కరిగిపోతుంది. ఇలాగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ముందు వేగించిన డ్రై నట్స్ని ఇందులో కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇలాగా బాగా మిక్స్ చేయాలి. కాసేపటికి ఇలాగా పొడి పొడిగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ కోవా మిశ్రమాన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత నానిన ఈ మైదా పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి పూరీలాగా ఒత్తుంచుకోవాలి. ఇలాగా పిండిని డివైడ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా సమానంగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ముందు చేసిన స్టఫింగ్ ఉంది కదండి, ఆ స్టఫింగ్ని ఫిల్ చేయడానికి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఉండలుగా చేసిన ఈ పిండిని ఇప్పుడు ఒత్తుకోవాలండి. పొడవుగా ఒత్తుకోవాలి. పూరీలాగా రౌండ్గా కాకుండా కొంచెం పొడవుగా కోలగా ఒత్తుకోవాలి. నేను బాగా పల్చగా ఒత్తుతున్నానండి. అలాగా ఒత్తితే కనుక కాల్చినప్పుడు ఈ సమోసా ఉన్న పైన లేయర్ పల్చగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగా సెంటర్కి మధ్యకి కట్ చేస్తున్నాను. డస్టింగ్ చేసి ఒకదాని మీద ఒకటి పక్కన పెట్టి ఉంచుకోవాలి. మీకు ఇంకోటి ఒత్తి చూపిస్తున్నానండి. ఇలాగా సెంటర్ చేసి కట్ చేసి డస్టింగ్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలాగ అన్నిటినీ నేను కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్నా.
ఇప్పుడు చుట్టుపక్కల తడి చేసి ఈ రైట్ సైడ్ కొసని పట్టుకొని మధ్యకి ఫోల్డ్ చేయాలండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఇలాగా పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు కోన్లా ఉంది కదండి, దీని లోపల స్టఫింగ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ మరీ పై వరకు చేయకూడదండి. ఇలా పై వరకు చేస్తే గనక ఈ స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది. కాబట్టి కొంతవరకే 3/4 పార్ట్ వరకే స్టఫింగ్ చేయాలి. ఇలాగా మధ్యకి చిన్న ఫోల్డింగ్ చేసి మొత్తం పేస్ట్ చేసేయాలి. గట్టిగా ప్రెస్ చేయాలండి, అప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాదు. ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తున్నానండి. చుట్టుపక్కల అంతా తడి చేసి రైట్ సైడ్ కొసల నుంచి మధ్యకి ఫోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి పైనుంచి ప్రెస్ చేయాలి. ఇలాగా ప్రెస్ చేసిన తర్వాత ఇందులోకి స్టఫింగ్ చేసుకోవాలి. మరి పై వరకు స్టఫింగ్ చేయకూడదండి, కొంతవరకే 3/4 పార్ట్ వరకే స్టఫింగ్ చేయాలి. ఇలాగా స్టఫింగ్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి చిన్న ఫోల్డింగ్ చేసి మధ్యకి ప్రెస్ చేయాలి. ఫోల్డింగ్ అనేది మధ్యకి చేయాలండి, అప్పుడు సమోసా ఈక్వల్ సైజులో వస్తుంది. ఎక్కడ ఎగుడు దిగుడులు ఉండవు. చూస్తున్నారు కదండి, ఇలాగ నేను అన్ని సమోసాలని రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేయాలండి. ఫ్లేమ్ని పూర్తిగా లోలోనే పెట్టాలి. నూనె వేడెక్కితే చాలు, గోరువెచ్చగా అయితే చాలండి, హైలో ఉండకూడదు ఈ నూనె టెంపరేచర్. నూనెలో వేసిన ఈ సమోసాలన్నిటినీ లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాలండి. ఒకవేళ మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత కాలిస్తే గనక ఈ సమోసాలు వేసిన వెంటనే బబుల్స్ వచ్చేస్తాయండి, బుడగలు వచ్చేస్తాయి. కాబట్టి నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ సమోసాలను వేయాలి. ఒక 10 నిమిషాల కల్లా ఇవి కలర్ మారటం స్టార్ట్ అవుతాయండి. 10-12 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెంచి ఇలాగా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టకుండా కాల్చాలండి. చూస్తున్నారు కదండి, అన్నీ ఒకే కలర్లో క్రిస్పీగా కాలుతున్నాయి. ఒక్క 15 నిమిషాల కల్లా ఇవి బాగా క్రిస్పీగా కాలిపోయాయి. ఇలాగా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టి కాలిస్తే గనక అన్నీ సమానంగా ఈక్వల్గా వేగిపోతాయి. వేగిన సమోసాల్ని నూనె బాగా వడకట్టేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత రెండో బ్యాచ్ సమోసాలని కూడా కాలుస్తున్నానండి. ఫ్లేమ్ని పూర్తిగా లోలోనే పెట్టి నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఇలాగ కాల్చి ఉంచాను. ఇప్పుడు పాకాన్ని తయారు చేసుకోవాలండి. అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ పంచదారని తీసుకున్నా, అంటే గ్రాముల కొలతల్లో 400 గ్రాముల పంచదారని తీసుకొని అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ నీళ్ళని ఇందులో కలిపాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉంచాలండి. పంచదార పూర్తిగా కరిగిపోవాలి, బొడుగులు వచ్చేయాలండి. ఈ పాకం 3 నుంచి 5 నిమిషాల వరకు మరిగితే చాలు. ఈ పాకం కొంచెం జిడ్డుగా అనిపిస్తే చాలండి, ఈ స్వీట్ సమోసాలని ఇందులో కలిపేయచ్చు. ఇప్పుడు వేగించిన ఈ స్వీట్ సమోసాలని ఇందులో కలిపేయటమే. ఒక్క 5 నిమిషాల నుంచి తీసేస్తే చాలండి, ఈ సమోసాలు ఈ పాకాన్ని పీల్చుకుంటాయి. కాల్చిన ఈ మినీ సమోసాలన్నిటినీ ఒక 5 నిమిషాల పాటు పాకంలో ఉంచి తీసేసానండి. చాలా టేస్ట్గా ఉంటాయి ఈ సమోసాలు. ఎంతో టేస్టీగా ఉండే ఈ సమోసాలని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. డ్రై నట్స్తో సర్వ్ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి కట్ చేసి చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా వచ్చాయి ఈ సమోసాలు. చూస్తున్నారు కదండి, లోపల స్టఫింగ్ ఎంత కరెక్ట్గా ఉందో. రవ్వ కోవాతో చేసిన ఈ స్వీట్ సమోసా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.